క్లాస్ ఫ్యామిలీస్ లో రొటీన్ అంటే ఇలానే ఉంటదండి. ముందు రోజు కూరలు మిగిలింటాయి, అలాగే మధ్యాహ్నం చేసిన కూరలు అన్నాలు కూడా మిగిలింటాయి. దాని గురించి అయితే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. సో ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట. నిన్నైతే చేపల పులుసు చేశాను, ఇంకో కొంచెం అయితే మిగిలిపోయి ఉండింది అనమాట ఈవినింగ్ కి. మధ్యాహ్నం ఆ పులుసే వేసుకొని తిన్నాము. కొన్ని చేపలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టా మసాలా పట్టించి, వాటితో ఈ విధంగా ఫ్రై అయితే చేశాను. నా కొడుక్కి చేపల ఫ్రై అంటే ఇష్టము, చిన్నపిల్లాడు కదండి, పులుసు కంటే ఫ్రై తింటాడు. ఇంకా ఈవినింగ్ వేడివేడిగా చారు కాసా. ఈవినింగ్ అయితే బఠానీ చాట్ విత్ పానీపూరి చేశాను, వాడు స్నాక్స్ కింద కొంచెం తిన్నాడు, ఇంకా అలాగే మిగిలిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అయితే మార్నింగ్ క్యారేజ్ లకు అయితే చేశాను. అంటే స్కూల్ కి చేపలు ఇలాంటి పెట్టలేం కదండి పిల్లలకి, అందుకని అది కూడా కొంచెం ఉందనమాట. అలా మిగిలిపోయిన కూరలతో ఈ రోజు నైట్ డిన్నర్ అయితే కానిచ్చేస్తాము. ఈ వేడి రసము, అలాగే నిన్న చేసిన పకోడీ కూడా మిగిలిపోయి ఉండింది అనమాట, బజ్జీ, అది వేసుకొని తింటున్నాం అనమాట. ఏం మిగిలిపోయినా తింటారా అనొద్దు, మిగిలిపోయిన పడేసుకోలేం కదండి. అలా మిగిలిన దాన్ని జస్ట్ నెక్స్ట్ డే మధ్యాహ్నం మాత్రమే తింటాం, అంతేగాని సర్దికొప్పు కొట్టిన తర్వాత ఏం తినంలేండి. మీరేం ఆవేశ పడిపోకండి, సరేనా. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి.